నమస్తే సార్. నేను అక్బర్ వాళ్ళ పెద్దన్నయ్యని. అక్బర్ వచ్చేసి డ్యూటీ చేసి శనివారం మధ్యాహ్నం కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి ఆడనే అన్నయ్య తొందరగా రా, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్తే నేనే స్వయంగా ఆడికి పోయేసి ఆ అబ్బాయిని తీసుకొని తమ్ముడిని సరే కళ్ళు తిరుగుతున్నాయి అదేంటో చిన్న ఇష్యూ అని హాస్పిటల్లో చేర్పించాము. 3 రోజుల వరకు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళకి అర్థం కాల అసలు ఏం చేయాలా ఏందనేది. ఇతనికి మాత్రం కళ్ళు తిరగడం ఆగలేదు. అంతలోకి మాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను ఈ మధ్యనే కొత్తగా తీశారు వీలీవ్, చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా ఇది చేస్తున్నారు అని చెప్పేటప్పటికి అక్కడి నుంచి తీసుకొని నేరుగా వీలీవ్కి తీసుకుని వచ్చాము. వాళ్ళు అప్పటికప్పుడే మమ్మల్ని ఎంఆర్ఐ స్కాన్కి పంపించి అది చూసి చిన్న మెదడులో చిన్న బ్లడ్ క్లారిటీ ఉందని చెప్పి ఇమీడియట్లీ మళ్ళీ జాయిన్ చేసేసారు. ఇక్కడ ఉంటే స్టాఫ్ మొత్తం చాలా బాగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎవరు రావాలనుకున్నా కూడా వీలుకి వస్తే మనకి డబ్బులు తక్కువ, మీరు పెద్ద హాస్పిటల్ అని ఇది కాకండి, డబ్బులు చాలా తక్కువ, చాలా వరకు బాగుంది. 3 రోజుల్లోనే క్యూర్ అయిండు. అసలు నోరు కూడా మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉండింది ఇతనికి. 3 రోజుల్లోనే క్యూర్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. న్యూరో కానీ గైనకాలజిస్ట్ కానీ ఏదైనా సరే జనరల్ సర్జన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. నమస్తే అండి, నా పేరు అక్బర్ భాష. నేను ఆర్టీసీ కండక్టర్ని. ఆన్ డ్యూటీలో తిరుపతి గ్రౌండ్ డ్యూటీ చేయించుండగా మా కొలీగ్స్, మా సార్ వాళ్ళు పెద్దోళ్ళకి ఫోన్ చేశాను. ఈ విధంగా అంటానా మా పాప, నేను మాట్లాడలేని పరిస్థితి, మా పాప చేతి చేయించాను. మా పాప అందరిని అడిగింది. కొత్తగా బిలీవ్ హాస్పిటల్ ఓపెన్ అయి ఉంది, అక్కడికి వెళ్ళండి, బాగా ట్రీట్మెంట్ ఆడ జరుగుతుంది, ఆడ బాగా ఇది రెస్పాన్స్ అవుతున్నారు, బాగా చూస్తున్నారు అని చెప్పారు. ట్రీట్మెంట్ అయితే బాగానే చేశారండి. మా మార్నింగ్ సిస్టర్స్ మటుకు సూపర్ అండి. నాకైతే రోజు సిస్టర్స్, ఇద్దరు సిస్టర్స్ కానీ ఏమైనా కానీ చాలా బాగా నీట్గా ఇక్కడ చేసి ఇది చేసి పంపిస్తున్నారు, రికవరీ చేసి. అంటే అంత 100% రికవరీ అంటే కాలేదు, ఒక 80% రికవరీ అయింది. ఇంకో 20% ఏంటంటే ఇంట్లో ఉండి మీరు 15 రోజుల తర్వాత రికవరీ అవుతుంది, అప్పుడు రండి మళ్ళీ హాస్పిటల్కి వస్తే అప్పుడు ఏమేమి కావాలో అప్పుడు సజెషన్ ఇస్తామని చెప్పి మేడం గారు, యామిని మేడం గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. బిలీవ్ హాస్పిటల్కి చాలా థ్యాంక్స్ అండి.